రేపటి నుండి మీనరాశి వారికి ఒక వ్యక్తి రాకతో 100% జరగబోయేది ఇదే. ఎవరు ఏమన్నా వీరి జీవితంలో అదృష్ట మార్పులు, ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉందండి. రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో గొప్ప శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సూర్య ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయండి. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒక్క శుభవార్తను కూడా మీరు వింటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. బంధుమిత్రుల కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవ ధ్యానం మీకు మేలు చేస్తుంది. మీనరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటి, వీరికి ఆకస్మిక ధనయోగం అనేది ఏ విధంగా పట్టబోతోంది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు కారణంగా వీరికి డబ్బుకు లోటు అనేది ఉండదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం మీనరాశి వారికి జనవరి నెల నుండి ఏప్రిల్ నెల వరకు కూడా గురు బలము కారణం చేత కలిసి వస్తుందండి. అయినప్పటికీ మీనరాశి వారికి జన్మరాశిలోని కేతువు కళత్రంలో రాహు ప్రభావం చేత ప్రతి పని యందు కూడా చికాకులు, వాదనలు, సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలత అయితే కనిపించడం లేదు. ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని సమస్యలు వేధించినప్పటికీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. గురుడి ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను వీరు పొందబోతున్నారండి. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేపడతారు. ఈ కొత్త ఏడాదిలో మీకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు. భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ కొత్త ఏడాదిలో మీన రాశి నుండి శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు. విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. విదేశాల్లో వ్యాపారం చేయాలని అనుకునే వారికి సమయానుకూల ఫలితాలు కూడా వస్తాయి. మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఈ కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాల్సి ఉంటుంది. నవగ్రహాల్లో రాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలో గురుడితో కలయిక అనేది జరగనుంది. ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాలను కూడా సాధిస్తారు. ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగానూ ఉంటుంది. మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు. మీరు అజీర్ణం, కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది. గురువు కేతు ప్రభావంతో ఈ రాశి వారికి 2024 సంవత్సరం గురుడి ప్రభావంతో జీవితంలోని మంచి మార్పులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడాది మధ్యలో దానిని ప్రారంభించవచ్చు. గురుశని ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీనరాశి వారికి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాదిలో గురువు వృషభ రాశిలో
సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది. ఈ 2 గ్రహాల శుభయోగం వలన మీనరాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. గురు శని ప్రభావం కారణంగా మీనరాశి వారికి అన్ని విషయాల్లోనూ కూడా కలిసి రాబోతోంది. ముఖ్యంగా మే నెల తర్వాత మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు. గురువు శని యొక్క ఆశీస్సులతో కొత్త పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు. విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం, కుటుంబ విషయాల్లో విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి, మీనరాశి వారి జీవితం గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. రేపటి నుండి మీనరాశి వారికి ఒక వ్యక్తి రాకతో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే అవుతుంది. రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలను సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైనటువంటి ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయం కూడా లభిస్తాయి. ఈ రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటుంటారు, కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి యొక్క గొప్ప గుణము. మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలని తీసుకుంటారు. ఈ రాశివారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గుణగణాలు ఏమిటి తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను, స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులు, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పిస్తే మంచిది. మీరు ప్రయత్నంలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. మీ తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ఆలయ పురోహితులు, సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి. దేవాలయాలు శుభ్రపరిచే కలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, దురదృష్టం వంటివి తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.